నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. 60 ఏళ్ళు వచ్చేసరికి కొంతమందికి షుగర్ ఉంటుంది, మరి కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి అయితే షుగర్ బీపీ రెండు ఉంటాయి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి దీర్ఘకాలికంగా కంటిలో ఉండే రక్తనాళాలు కొంత ఇబ్బందికి గురై కంటి చూపు సన్నగిలుతుంది. దీన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. అట్లాగే బీపీకి కూడా సరిగా నియంత్రణ చేయకపోతే కంటిలో ఉండే రక్తనాళాలు చిట్లుతాయి, అప్పుడు కూడా కంటి చూపు తగ్గుతుంది. షుగర్ లేని వాళ్ళు, బీపీ లేని వాళ్ళకి ఏంటంటే వయసు పెరిగిన తర్వాత శుక్లాలు వస్తాయి, లేదా నీటి కాసులు అంటారు. మన కంటి లోపల ఉండే ద్రవం, ఆ కంటి లోపల ద్రవం పీడనము పెరగటాన్ని నీటి కాసులు, గ్లాకోమా అంటారు. శుక్లాలను క్యాటరాక్ట్ అంటారు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఈ నీటి కాసులు, శుక్లాలు రాకుండా, త్వరితగతిన రాకుండా ఏమైనా సహజ సిద్ధంగా ఆహార పదార్థాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీరు పేపరు, దినపత్రికలో ఉండే హెడ్డింగులు కాకుండా ఆ చిన్న అక్షరాల్లో ఉండే మ్యాటర్ కూడా చదవాలంటే ఈ సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే ఈ ఆహార పదార్థాలు మీరు సేవిస్తే కంటి చూపు మెరుగవుతుంది. మొట్టమొదటిది క్యారెట్. క్యారెట్ని కూర వండుకోవచ్చు, క్యారెట్ని సాంబార్లో వేసుకోవచ్చు, లేదా ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో సాలడ్లో భాగంగా క్యారెట్ని పెట్టి తినచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు ప్రతి ఒక్కరూ కూడా క్యారెట్ రోజుకు ఒకటి తింటే ఇక కంటి చూపు సమస్యలే ఉండవు. మరి వృద్ధులకు వచ్చేసరికి పళ్ళు లేవండి, నేను క్యారెట్ ఎట్టా నములుతాను అని అనుమానం వస్తుంది. ఏముంది, క్యారెట్ని మిక్సీలో వేయండి, కొంచెం నీళ్ళు పోయండి, మిక్సీలో ద్రవ రూపాన్ని వస్తుంది, తాగేసేయండి, క్యారెట్ జ్యూస్ తాగండి. ఆ రకంగా వృద్ధులు, పళ్ళు లేని వాళ్ళు కూడా క్యారెట్ని వినియోగించాలి. ఇక 2, బచ్చల కూర. అసలు కొంతమంది బచ్చల కూర ఏంటనే తెలియదు. ఇది అసలు ఇప్పుడు మార్కెట్కి వెళ్తే అక్కడ ఉంటుంది, కానీ అది బచ్చల కూర అని తెలియదు, కొనరు. ఇక ఎంతసేపు మనం మార్కెట్కి వెళ్తే ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, గోంగూర, లేదు మెంతికూర, పుదీనా, కరివేపాకు, ఇవే తప్పనించి ఈ బచ్చల కూర మీద దృష్టి ఎవరికీ ఉండదు. బచ్చల కూరలో కూడా కంటి చూపుని మెరుగుపడే విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఇక 3, చేపలు. చేపలు రోస్టు, ఫ్రై, ఇగురు వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండలేదు. ఆ రోస్ట్ చేస్తే దాంట్లో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ పోతాయి. కాకపోతే ఏంటంటే చేప రోస్టు, ఫ్రై అంటారు, ఫిష్ ఫ్రై అంటారు. దానివల్ల ఏమి మన శరీరానికి ఏం మేలు జరగదు. మీరు మేలల్లా చేసేది నాలుకే. నాలుక బాగా ఆనందిస్తుంది, అబ్బా బ్రహ్మాండంగా ఉంది, రుచిగా ఉందని. మన ఒంటికి మాత్రం ఏ ప్రయోజనం లేదు. చేప పులుసు తినాలి, ఉడకబెట్టింది. చేపలో తలకాయ మాత్రం వదలొద్దు సుమా. చేప తలకాయలో ఉన్నన్ని పోషక విలువలు ఆ నడువులో లేవు. అయితే దీన్ని కొంచెం తలకాయ తినాలంటే కొంచెం పరిజ్ఞానం కావాలి. ఎవరు పడితే వాళ్ళు తలకాయ తినాలంటే కుదరదు. ఎలా తినాలో నేర్చుకుని తినాలి. కానీ తలకాయ తినడం మొదలెట్టారా బ్రహ్మాండం. కనుక చేపలలో కంటి చూపుని మెరుగుపరిచే గుణం ఉంది. ఇక 4, కోడిగుడ్లు. అసలు ఎవరైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా రోజుకు ఒక కోడిగుడ్డు తప్పనిసరిగా తినాలి. 2 తింటే ఇంకా మంచిది. కోడిగుడ్డులో తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా కలిపి తినాలి. దాని పచ్చ సొన్న కొంతమంది చందమామ అంటారు. ఒక అపోహ ఉంది, ఏంటి, కోడిగుడ్డు లోపల పచ్చ సొన ఉంది కదా, పచ్చగా ఉంది, తింటే ఏమన్నా మనకు చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందా, లేదా ట్రైగ్లిజరైడ్ ఏమైనా పెరిగిపోతుందా అని అనుమానం ఉంటుంది. కోడిగుడ్డులో పచ్చ సొన వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్ పెరగదు, దానివల్ల హార్ట్ అటాక్ రానే రాదు. ఇది కేవలం అపోహ, అనుమానం మాత్రమే. కనుక తెల్లగుడ్డుతో పాటు తెల్ల సొనతో పాటు పసుపు కూడా తినండి. ఇంకా ఈ కోడిగుడ్లు తినే వాళ్ళకి హార్ట్ అటాక్ రానే రాదు. అందువల్ల నిర్భరంగా, నిశ్చింతగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా రోజుకు 2 కోడిగుడ్లు మీకు తోచిన విధంగా తినండి. ఉడకబెట్టుకుంటారా, హాఫ్ బాయిల్డా, బుల్ సైజా, లేదు ఆమ్లెటా, పొరుటా, లేదు ఉడకబెట్టిన కూర, ఏ విధంగా అయినా ఈ కోడిగుడ్ల వినియోగం వల్ల ఈ కంటి చూపు బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. ఇక 5, బెర్రీలు అని ఉంటాయి.
ఈ బెర్రీలు అనేవి పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లో దొరికితే గ్రామీణ వాసులకు పెద్ద అవగాహన ఉండదు. ఈ బెర్రీల్లో అనేక రకాల బెర్రీలు ఉన్నాయి. బ్లూ బెర్రీలు అవి కొనుక్కొని తింటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇక 6 బాదం పప్పు. బాదం పప్పు రోజు రాత్రి కూడా ఒక 6 బాదం పప్పులు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు పైనుండే పొర తీసేసి ఒక 6 బాదం పప్పులు. డ్రై ఫ్రూట్స్ రకరకాలుగా తింటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు రోజుకు ఒక రకం డ్రై ఫ్రూట్ 6 వేసుకోండి, లేదు 2 రకాలు పిస్తా బాదం. అట్లా జీడిపప్పు, వేరుశనగపప్పు, డ్రై ఫ్రూట్స్ని ఈ ఎండు పండ్లను రాత్రిపూట నానబెట్టడం వల్ల దాంట్లో ఉండే పోషక విలువలు, పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఒంట్లోకి చేరతాయి, రక్తంలోకి పోతాయి. 7 పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. మీకు అనుమానం రావచ్చు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు నూనె తీసుకుని పొద్దుతిరుగుడు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అదేంటి మమ్మల్ని తినమంటున్నారని. ఆ పొద్దుతిరుగుడు పువ్వు గింజలను రాత్రిపూట 2 స్పూన్లు నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు తినాలి. మాకు పొద్దున్న తినడం కుదరదండి, పొద్దున్న నానబెట్టండి, రాత్రి తినండి. పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో పాటు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు విడివిడిగా నానబెట్టి తినేటప్పుడు కలుపుకొని తినచ్చు. అయినా పుచ్చగింజలు వేరే కొనుక్కొచ్చి ఎండిపోయిన గింజలు నానబెట్టి ఇవన్నీ చేసే బదులు మనకి పుచ్చకాయలు సంవత్సరం పొడుగున అందుబాటులో ఉంటాయి. ఆ ఎర్రకండలో ఉంటాయి నల్లటి గింజలు, పుచ్చగింజలు తెలవక దాన్ని ఊసేస్తుంటారు. ఎర్రకండతో పాటు పుచ్చకాయలో ఉండే గింజలు తినండి, దాంట్లో అనేకమైన పోషక విలువలు ఉన్నాయి. ఆ ఎర్రకండ కింద ఇంత లావున ఉంటుంది, ఓ 2 అంగుళాల మందాన తెల్లకండ ఉంటుంది, అది కూడా గీక్కొని తినండి. దాంట్లో పీచు పదార్థము, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఈ విధంగా పుచ్చకాయ తినేటప్పుడు ఈ పద్ధతులు పాటించండి. కొంతమంది పుచ్చకాయ జ్యూస్ తాగుతారు. పుచ్చకాయ జ్యూస్ ఎవరు తాగాలంటే పళ్ళు లేని వృద్ధులు తాగాలి. ఎందుకంటే ఏదైనా పండు తినాలి, కానీ పండ్ల రసంగా తాగేది. పండ్ల రసం ఎవరు తాగాలంటే పళ్ళు లేని వాళ్ళు, ఇక వేరే మార్గం లేదు కనుక పండ్ల రసం. పండ్ల రసం కూడా తాజా పండ్ల నుంచి తాగండి, కానీ ఇక డబ్బాల్లో నిలబెట్టి, టెట్రా ప్యాక్లో పెట్టి, సీసాల్లో పెట్టి అమ్ముతారు. ఎందుకయ్యి? యాపిల్ దొరుకుతుంటే యాపిల్ జ్యూస్ ఎక్కడి నుంచో తెచ్చి డబ్బాలో పెట్టిన జ్యూస్ తాగాలా? మామిడి పండ్లు దొరుకుతుంటే మళ్ళీ మామిడి పండ్లు ఇది రసాయనాలతో కూడిన, నిల్వ ఉండడానికి వాడిన రసాయనాలతో కూడిన ఆ సీసాల్లో ఉండే మ్యాంగో జ్యూసు, మామిడి రసం అవసరమా? అందువల్ల ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో పాటు ఈ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు కూడా మన శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అలాగే మగవారికి లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. ఎవరికైనా అంగం గట్టిపడకపోతే, అలాగే శీఘ్రస్ఖలనం జరుగుతుంటే ఇటువంటి వారికి చాలా మేలు జరుగుతుంది ఈ వాడటం వల్ల. ఇక 8 గుమ్మడి గింజలు ఎక్కడ దొరుకుతాయి అని అన్నారు. మనం గుమ్మడికాయ వండుకునేటప్పుడు ఆ గింజలు బయట పారేస్తాం. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. కొని గుమ్మడి గింజల వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక 9 బెంగళూరు మిర్చి. బెంగళూరు మిర్చి 3 రంగుల్లో దొరుకుతుంది. ఒకటి ఆకుపచ్చ, ఇంకోటి పసుపు, మూడోది ఎర్ర రంగు. ఈ బెంగళూరు మిర్చి ఘాటే ఉండదు, కారం ఉండదు. అవి సాలడ్లో పెట్టుకుని పచ్చియే తినచ్చు. ఈ మూడిట్లో మీకు పసుపు కానీ ఎరుపు కానీ ఉంటే అవి కొనండి. అవి దొరకకపోతే ఆకుపచ్చ తినచ్చు. ఎందుకంటే పసుపు బెంగళూరు మిర్చి, ఎర్ర రంగులో ఉండే బెంగళూరు మిర్చిలో పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్నాయి. అవి రోజు వాడటం కూడా మంచిదే. ఇక 10 చిలకడ దుంప. స్వీట్ పొటాటో. షుగర్ ఉన్న వాళ్ళు తినద్దు, దీన్ని పచ్చిదే తినచ్చు. శుభ్రంగా కడుక్కుని పచ్చి చిలకడ దుంప తినచ్చు, లేదు కాల్చుకుని తినచ్చు, లేదు ఉడకబెట్టుకుని తినచ్చు. ఈ విధంగా చిలకడ దుంపలో కూడా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కంటి చూపుని మెరుగుపరిచే గుణం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళైనా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు అదే పనిగా అవి చూస్తుంటే ఈ ఉపకరణాల నుంచి నీలి కిరణాలు విడుదలవుతాయి. ఇది మనకు హాని కలిగిస్తుంది. రోజుకి 60 ఏళ్ళు దాటినా రోజంతా కలిపి 1 గంట, అరగంట, 2 గంటలు చూడాలి, కానీ అదే పనిగా ఇక సెల్ ఫోన్కి అంకితమై, వాట్సాప్కి అంకితం అయిపోవటం వల్ల, అది చిన్న ఫోన్లో దగ్గర పెట్టి చూడటం వల్ల కంటి చూపుకి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ ఉపకరణాల వల్ల, సెల్ ఫోను, కంప్యూటరు, ల్యాప్టాపు, ట్యాబుల వల్ల జరిగే కంటికి వచ్చే సమస్యని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. మనం నిద్రపోవటానికి 1 గంట ముందే ఈ ఉపకరణాలన్నీ వాడటం మానేయాలి, లేకపోతే నిద్ర రాదు, గాఢ నిద్ర రాదు. కనుక సహజ సిద్ధంగా మనకు ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల వినియోగం ద్వారా 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వార్తాపత్రికలోనే హెడ్లైన్లే కాక చిన్న చిన్న అక్షరాలను కూడా చదువుకునే అవకాశం కలుగుతుంది.